నార్మల్‌గా ఎవరికైనా అనుకోలేదు. టికెట్ ఇచ్చి, ఆ టికెట్‌ని మళ్ళీ ఇంకెవరికైనా ఇచ్చారంటే ఎవరికైనా కోపం వస్తుంది. మీకు కోపం రాలేదా? లేదు, నాకు కోపం వచ్చింది. అవును, నాకు కోపం వచ్చింది. చిన్న వయసు నుంచే నేను కొంచెం సెన్సిటివ్‌గా ఉంటాను. కానీ దేవుడు నాకు కొంచెం నిదానాన్ని ఎక్కువ పెట్టాడు. దేవుడి కృప ఉంది అంతే. ఆ దేవుడి దయ వల్లే నేను సరే. అయితే మీరు మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యారు? 77లో అది కూడా చౌదరి గారే నాకు సింబల్ తీసిచ్చారు. జనసంఘ్ నుంచి. ఎందుకంటే నేను ఆయన మీటింగ్‌లో కలుసుకున్నారో 2, 3 నిమిషాలు మాట్లాడాను. కానీ అక్కడ టేకప్ చేసిన తర్వాత నేను లక్నో వెళ్ళాను. అక్కడ మాధవ్ యాదవ్ త్రిపాఠి ఉన్నారు. ఆ టైంలో ఆయనే అక్కడ లీడర్‌గా ఉండేవాళ్ళు మాకు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, జనసంఘ్‌లోనే ఒక్క టికెట్టు నా తరపు నుంచి ఆ కుర్రాడు రాజ్‌నాథ్ సింగ్‌కి ఇవ్వండని. కానీ ఇక్కడ 4 నెలల తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు విశ్రామ్ సింగ్ యాదవ్ ఎంపీగా ఉన్నారు. వాళ్ళనేమిచ్చారు. కానీ ఢిల్లీకొచ్చిన తర్వాత చరణ్ సింగ్ గారు ఏం చెప్పారంటే, జనసింగ్ వాళ్ళకి ఒక్క టికెట్ ఇవ్వరా? అప్పుడు ఆయన నేమును తీసేసి నా నేమ్ వేశారు. నేను ఎమ్మెల్యే అయిపోయాను.